జగన్మోహన్ రెడ్డి 1,00,000 మంది ప్రాణాలు తీసి 1,50,000 మందిని ఆసుపత్రిలో పాలు చేసి వాళ్ళ రక్తం పీల్చి వాళ్ళ రక్తం తాగి సంపాదించిన 1,00,00,000 కోట్ల రూపాయలు పైగా చేసిన మద్యం స్కాము. ఆ స్కాములో జగన్మోహన్ రెడ్డికి సూట్ కేసు మోసిన రాజ్ కేసిరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి సూట్ కేసులు మోస్తా ఆ సూట్ కేసులో ఒక కొట్ట దొంగలించి ఆ దొంగలించిన 100 కోట్ల రూపాయలతో 1,000 కోట్ల రూపాయల ఆస్తులు కొనుక్కున్నాడు. ఆ ఆస్తుల్ని సీజ్ చేస్తా ఉంది ఇవాళ సిట్. ప్రభుత్వ అనుమతితో సిట్ ఏర్పడి సిట్ విచారణ జరిపించి ఎలా జగన్మోహన్ రెడ్డి దండుపేడల బ్యాచ్ని వాళ్ళ అరాచకాలను బయటపెట్టి కూలకోశంగా ఎంక్వైరీ చేసి వాళ్ళ ఆస్తులు అటాచ్ చేస్తున్నా చూస్తున్నాం. కోర్టు అనుమతితో గతంలో కొంత ఆస్తిని సిట్ అటాచ్ చేసింది. మళ్ళీ 13 కోట్ల రూపాయల ఆస్తుల్ని అటాచ్ చేయబోతా ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డికి చెందిన మరిన్ని విలువైన ఆస్తులు బ్యాంకు ఖాతాలను సీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ కేసులో కేసిరెడ్డి సహా పలువురు నిందితులు పలు సంస్థలకు చెందిన 62 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు జప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2 జీవోల ద్వారా ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. తాజాగా మరో 13 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులు బ్యాంక్ ఖాతాలను జప్తు చేసేందుకు సిఐడికి అనుమతులు జారీ చేసింది. వైకాపా హయాంలో అక్రమ మద్యం అమ్మకాలతో వచ్చిన ముడుపుల ద్వారా పలు చోట్ల తన కుటుంబ సభ్యులు బంధువుల పేరిట కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు కొనుగోలు చేసినట్టు సిఐడి విచారణలో తేలింది. వీటిని సీజ్ చేసేందుకు అనుమతించాలని సిఐడి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో అనుమతి మంజూరు చేసింది. అక్రమ మద్యం వ్యాపారం నుంచి సంపాదించిన మొత్తం రాజ్ కేసిరెడ్డి పేరిట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దామరపల్లి మాచనపల్లి గ్రామాల పరిధిలో పలు సర్వే నంబర్లలో కోట్ల విలువ చేసి 27.06 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లతో సహా సిఐడి ఆధారాలు సేకరించింది. వివిధ ప్రాంతాల్లో కూడబెట్టిన ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 కోట్ల రూపాయలు కాగా మార్కెట్ విలువ కొన్ని 100 కోట్ల రూపాయల పైనే ఉంటుందని సిఐడి వర్గాలు చెబుతున్నాయి. ఆస్తుల సీజుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆస్తుల అటాచ్మెంట్ చేయాలని కోరుతూ విజయవాడలోని స్పెషల్ ఏసీబీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయమూర్తి ముందు సిట్ అధికారులు పిటిషన్ వేయనున్నారు. కోర్టు తగిన విచారణ జరిపిన అనంతరం ఆస్తుల అటాచ్మెంట్కు ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. నిన్న మొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంగా మాట్లాడుతూ నానక్రామ్ కూడా వట్నాగులపల్లి ప్రాంతంలో నేను ఆ రోజుల్లో 12 లక్షలు పెట్టి ఎకరం కొంటే ఇవాళ 100 కోట్ల రూపాయలు అయిందని చెప్పి అన్నారు. ఆయన ఏదైతే ప్రస్తావించారో ఆ ప్రాంతంలోనే రాజ్ కేసిరెడ్డి 25-26 ఎకరాల పొలం ఆంధ్రప్రదేశ్ పేదల రక్తం తాగి అక్రమ మద్యం వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులతో కొన్నాడు. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ 26 ఎకరాలు ఎకరం ఇవాళ 152 కోట్లు అనుకుంటే సుమారుగా 5,000 కోట్ల రూపాయల ఆస్తి అది ఒకటే రాజ్ కేసిరెడ్డిది. మనం చెప్పట్లా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు ఇవాళ 100 కోట్లు అయింది ఎకరం అక్కడని. ఆ 100 కోట్ల రూపాయలు లెక్కేసుకుంటే ఎకరం 200 కోట్లు లెక్కేసుకున్నా 5,000 కోట్లు అవుతుంది. అది ఆంధ్రప్రదేశ్ పేద ప్రజల రక్తం తాగి జగన్మోహన్ రెడ్డి దండుపేడం బ్యాచ్ దోసుకునే 1,000 కోట్ల రూపాయల ఆస్తులు అయ్యి.